ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా! ఆ, ఎట్లుంది మరి పరిపాలన? ఇక పరిపాలన ఎట్లుంది, ఇక జర ఎట్లయినా దోపిడి దోపిడే ఉంది. హ్మ్. ఆ, మరి అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత లేకుండా జర హ్మ్. అంటే ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా? ఇక లేదంటే ఇక అప్పుడు మనకు జర నీళ్ళు అయినా కరెంట్ అయినా మంచిగా ఇచ్చిండు ఆ సమయంలో. హ్మ్. ఇక మంది బస్తాల రేటు పెరిగింది బాగానే. ఇప్పుడా? ఆ, అప్పుడు ఎంత ఉండే రేటు బంద్ బస్తా? అప్పుడు ఇక 1500 బస్తా, ఇప్పుడు 100. 21,000 అంటే ఏ- బాగానే ఆ, సరి పెరిగింది సగానికి ఆ, సగం. 700 హ్మ్. పెరిగినాయి, 750 పెరిగినాయి. అంటే రైతులకు మంచిగా చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 700 బత్త మీద పెంచితే ఆ, మీకు ఏం గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు అవుతుంది. రైతు బంధు వచ్చిందా? ఇక రైతు బంధు ఇక మా భూమి మోతాదు ఉంది, నాయన పేరు అమ్మ పేరు ఉంది, హ్మ్. మా పేరు లేదు. మీకు ఇక మేము ఇది కౌలుకు బట్టి చేస్తున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు కదా! ఇస్తలేడు. ఇస్తలేడా? ఇంతవరకు అయితే మాకు ఎప్పుడు రాలేగా. మరి రేవంత్ రెడ్డి 3 చెప్పిండు కదా రైతు భరోసా ఆ, ఇస్తా అని. ఏది ఇస్తలేడుగా. హ్మ్. ఇస్తలేడు. ఇంకెట్లుంది మరి మళ్ళీ వస్తాడని నమ్మకం ఉందా? నీకు తెలియదు ఇప్పుడు దేవునికి. మరి ఇక నువ్వు చాలా వరకు అయితే ఆ, అందరూ ఈ కాంగ్రెస్ వచ్చి ఇది ఇట్లా లాస్ అని అంటారు జనం అయితే. కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి నష్టపోయినావు ఆ, అంటారు. నష్టపోయినామని అంటారు. మరి మళ్ళీ కేసీఆర్ వస్తాడని నమ్మకం ఉందా? ఇక కేసీఆర్ అంటే ఇక నమ్మకం.